నగరంలో అన్నా క్యాంటీన్లు పేదలకు ₹5 అన్నం పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. అందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ నగరపాలక సంస్థ అధికారులు సిద్ధం చేస్తున్నారు. నగరపాలక సంస్థ పరిధిలోని 4 అన్నా క్యాంటీన్లకు రంగులు వేసి తుది మెరుగులు దిద్దుతున్నారు. ఆగస్టు 15వ తేదీ నుంచి అన్నా క్యాంటీన్లు ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. దీనిలో భాగంగా నగరంలోని అన్నా క్యాంటీన్లను వినియోగంలోకి తీసుకొచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ప్రకాశం భవనం ఎదురు కొత్తపట్నం బస్టాండ్, కర్నూలు రోడ్, కొత్త కూరగాయల మార్కెట్లోని అన్నా క్యాంటీన్లను నగరపాలక సంస్థ నిధులతో ముస్తాబు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్లు తెరిచి ₹5కే పేదలకు అన్నం అందిస్తామన్న మాట ప్రకారం పేదలకు అందించే విధంగా వేగంగా ఏర్పాట్లు చేస్తుంది. ఇటీవల పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ నగరంలోని అన్నా క్యాంటీన్లను పరిశీలించి క్యాంటీన్లు పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు. అప్పటి నుంచి వేగంగా పనులు నిర్వహించారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ₹5కే పేదలకు ఆకలి తీర్చేందుకు ఆనాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్లను ప్రారంభించి పేదల ఆకలి తీర్చారు. తర్వాత వచ్చిన ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు మూసివేసింది. మరలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్నా క్యాంటీన్లో ప్రారంభించే ముందు ఉచితంగా పేదలకు దాతల సహాయంతో అన్నా క్యాంటీన్లో అన్నదాన కార్యక్రమం చేపట్టారని తెలుగుదేశం పార్టీ నగరాధ్యక్షుడు కొఠారి నాగేశ్వరరావు తెలిపారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ చొరవతో ప్రతిరోజు అన్నా క్యాంటీన్ వద్ద భోజనం ఏర్పాటు చేసిందని, ప్రజలు పేదలు ఈ క్యాంటీన్ వద్దకు వచ్చి ఆకలి తీర్చుకుంటున్నారని, తెలుగుదేశం ప్రభుత్వం లక్ష్యం పేదవాడికి ఆకలి తీర్చడమేనని తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు రావుల పద్మజ తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అన్నా క్యాంటీన్లు ప్రారంభించి ప్రైవేట్గా అంటే ఇంకా గవర్నమెంట్ ఆగస్ట్ 15 నుంచి స్టార్ట్ చేస్తుంది. ఈ ముందు కూడా దామచర్ల జనార్దన్ గారి సౌజన్యంతో దాతల సహకారంతో ప్రతిరోజు కూడా ఇక్కడ అన్నదానం జరుగుతూ ఉంది. కానీ రేపు ఆగస్ట్ 15 నుంచి అఫీషియల్గా మున్సిపాలిటీ నిధులతో అన్ని అన్నా క్యాంటీన్లు కూడా బాగు చేసి అన్ని ఎక్విప్మెంట్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి 15వ తేదీ నుంచి రోజు ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలి. బయట భోజనం చేయాలంటే ఈ రోజుల్లో పక్క గ్రామాల నుంచి చాలామంది కూలి చేసుకోవడానికి పొద్దున్న లేస్తే ఒంగోలు వస్తారు. బయట మెస్సుల్లో కానీ హోటల్స్లో కానీ భోజనం చేయాలంటే వాళ్ళకి చాలా కాస్ట్ అవుతుంది. ఈ అన్నా క్యాంటీన్లు వినియోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఉన్నాం. ఏదైతే పేద ప్రజలకి కడుపు నిండా అన్నం పెడదామనే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తామని చెప్పారు. చెప్పిన విధంగానే మా రాష్ట్ర ముఖ్యమంత్రి మా ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి సమూహంగా మాట్లాడుకొని ఒక సూచన తీసుకొని ఆగస్టు 15న రాష్ట్రం మొత్తం మీద దాదాపు ఒక 150 క్యాంటీన్ల దాకా ప్రారంభోత్సవం ఆగస్టు 15 సొంత దినోత్సవం రోజు చేయడం మొదలుపెట్టారు. అందులో భాగంగా ఒంగోలు నగరంలో ఉన్న 4 క్యాంటీన్లు కూడా రేపు ఆగస్టు 15 ప్రారంభోత్సవం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ ఉద్దేశం ఒకటే, పేద ప్రజలకి అన్నం పెట్టడం కోసం. నిజంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఇంకా గవర్నమెంట్ ఆగస్టు 15 ప్రారంభోత్సవం అని చెప్పి అఫీషియల్గా అనౌన్స్ చేసింది. ఈలోపే మా ప్రీతమ నాయకులు దామచర్ల జనార్దన్ గారి పిలుపు మేరకు ఎంతోమంది ఔత్సాహికులు వారి పుట్టినరోజు అయితేనేమి, పెళ్లి రోజు అయితేనేమి, వాళ్ళ పిల్లల పుట్టినరోజు అయితేనేమి, లేదా పేదలకు సాయం చేద్దామనే ఉద్దేశంతో ఈ అన్నా క్యాంటీన్లకి సొంతగానే విరాళాలు ఇవ్వటం, భోజనం పెట్టడం, ఇట్లా పేద ప్రజలకి ఎప్పుడు సేవ చేయటంలో తెలుగుదేశం పార్టీ ముందుంటుందని తెలియజేస్తున్నాం.